9 proven easy ways to lose weight without exercise. Is it possible to lose weight without exercise? ఎక్సర్సైజ్ చేయకుండా మనం వెయిట్ లాస్ అవ్వచ్చా? అవ్వచ్చు. ఇంజురీ, పెయిన్, సర్జరీ అండ్ బిజీ షెడ్యూల్ లాంటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయకపోయినా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇది పాసిబుల్, బట్ రిజల్ట్స్ చూడడానికి కొంచెం లాంగ్ టైం పడుతుంది. బట్ మీరు ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ ఫాస్ట్గా కూడా అవ్వలేరు. ఎక్సర్సైజ్ చేస్తే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవుతారు, బట్ వన్స్ ఎక్సర్సైజ్ ఆపేస్తే వెయిట్ గెయిన్ కూడా అంతే ఫాస్ట్గా అవుతారు, బికాస్ అన్హెల్తీ డైట్ రొటీన్ వల్ల. హౌ టు లూజ్ వెయిట్ వితౌట్ ఎక్సర్సైజ్? ఎక్సర్సైజ్ చేయకుండా వెరీ ఈజీ, ఎఫెక్టివ్ అండ్ సింపుల్ వేస్తో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్, యూజ్ స్మాలర్ ప్లేట్స్. మీరు మీ డైలీ రొటీన్లో ప్లేట్స్ ఆర్ బౌల్స్ స్మాల్ సైజ్లో యూజ్ చేయాలి. ఇప్పుడు యూజ్ చేసే దానికంటే కూడా మీరు స్మాల్ సైజ్ ప్లేట్స్ ఆర్ బౌల్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఫుడ్ మాత్రమే తీసుకుంటారు. ఇలా తక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల మీ క్యాలరీస్ కూడా తగ్గుతాయి. ఇలా డైలీ రొటీన్లో తక్కువ క్యాలరీస్ తీసుకుంటే మీ డైలీ లైఫ్ స్టైల్లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అయ్యి మీరు వెయిట్ లాస్ని చూడొచ్చు. సో యూజ్ స్మాలర్ ప్లేట్స్. సెకండ్, టేక్ యువర్ టైమ్ టు chew యువర్ ఫుడ్. మీరు తినింది ప్రాసెస్ చేయడానికి మీ బ్రెయిన్కి కొంచెం టైం కావాలి. మీరు స్లోగా ఫుడ్ నమలడం వల్ల మీరు తక్కువ ఫుడ్ తీసుకుంటారు అండ్ ఫుల్నెస్గా కూడా అనిపిస్తుంది. మీరు బోన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు అనేది కూడా మీ వెయిట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. 8 స్టడీస్లో రిపోర్ట్ చేసింది ఏంటంటే ఫాస్ట్గా ఫుడ్ తినేవారి కంటే స్లోగా ఫుడ్ తినేవారిలోనే లో బాడీ మాస్ ఇండెక్స్ని చూసారంట. స్లోగా తినడం ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే ఇది మన వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు ఫుడ్ ప్రాపర్గా నమలడం వల్ల ఫుడ్ బాగా బ్రేక్ డౌన్ అయ్యి మీ డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది. థర్డ్, డ్రింక్ వాటర్ రెగ్యులర్లీ. వాటర్ తాగడం వల్ల మనం తక్కువ తినచ్చు అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ఎస్పెషలీ మనం ఫుడ్ తినక ముందు వాటర్ తాగితే. ఒక స్టడీలో కనుక్కున్నది ఏంటంటే 500 ml వాటర్ తినక ముందు తాగితే మనం తక్కువ క్యాలరీస్ తీసుకోవచ్చు అండ్ ఆకలి కూడా తగ్గుతుంది. అలాగే మన స్టమక్ ఫుల్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది. మనం తినేటప్పుడు ఎక్కువ షుగరీ డ్రింక్స్ తీసుకుంటాం, వాటితో మనం వాటర్ని రీప్లేస్ చేస్తే మనం వెయిట్ లాస్ని చూడొచ్చు. ఫోర్త్, ఈట్ ప్లెంటీ ఆఫ్ ప్రోటీన్. ప్రోటీన్ మన ఆకలి పైన పవర్ఫుల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇది మన ఫుల్నెస్ ఫీలింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది అండ్ మనం తక్కువ క్యాలరీస్ తీసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందుకే ఎక్కువ సెలబ్రిటీస్ ప్రోటీన్ ఫుడ్స్ ఆర్ షేక్స్ని తీసుకుంటారు. ప్రోటీన్ మన హార్మోన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక స్టడీలో 105 పీపుల్స్ మీద స్టడీ చేశారట. అందులో ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్న వారిలో ఎక్కువ వెయిట్ లాస్ని చూసారట కంపేర్ టు తక్కువ ప్రోటీన్ తీసుకున్న వారితో పోలిస్తే. ఎవరైతే హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారో ఈవెన్ ఆకలిగా లేకపోయినా వారు డేలో తక్కువ క్యాలరీస్ తీసుకుంటారట కంపేర్ టు లో ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వారితో పోలిస్తే. ప్రోటీన్ రిచ్గా ఉన్న ఫుడ్స్ ఏంటంటే గ్రీక్ యోగర్ట్, చికెన్, ఫిషెస్ లాంటివి. ఫిఫ్త్, ప్రిపేర్ మోర్ మీల్స్ అట్ హోమ్. మీరు ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎక్కువ న్యూట్రిషన్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. రీసెర్చ్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎవరైతే ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారో వారిలో లెస్ వెయిట్ గెయిన్ అయ్యారట కంపేర్ టు అవుట్ సైడ్ ప్రిపేర్ ఫుడ్ తిన్న వారిలో పోలిస్తే. 2017 స్టడీలో కనుక్కున్నది ఏంటంటే మీల్ ప్లానింగ్ మన డైట్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఒబెసిటీని కూడా తగ్గిస్తుంది. మన ఫుడ్లో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం వెయిట్ లాస్ని చాలా బాగా అవ్వచ్చు. సిక్స్త్, ఈట్ ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఎక్కువ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అండ్ ఎక్కువసేపు మన స్టమక్ ఫుల్ఫిల్గా కూడా ఉంటుంది. స్టడీస్లో ఇండికేట్ చేసిన 1 టైప్ ఆఫ్ ఫైబర్ విస్కస్ ఫైబర్. ఇది మన వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇది ఫుల్నెస్ ఫీలింగ్ని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఫుడ్ ఇంటేక్ని కూడా తగ్గిస్తుంది. విస్కస్ ఫైబర్ వాటర్తో కలిసినప్పుడు జెల్గా ఫామ్ అవుతుంది. ఆ జెల్ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ టైంని ఇంక్రీజ్ చేస్తుంది అండ్ మీ స్టమక్ని ఎంప్టీ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. విస్కస్ ఫైబర్ ఇది ఫుడ్ ప్లాంట్స్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్ బీన్స్, ఓట్ సెరల్స్, స్ప్రౌట్స్, ఆరెంజెస్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సెవెంత్, స్లీప్ వెల్ అండ్ అవాయిడ్ స్ట్రెస్. స్లీప్ అండ్ స్ట్రెస్ ఈ టూ మీ ఆకలి అండ్ మీ వెయిట్ మీద పవర్ఫుల్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. మీకు నిద్ర తక్కువ అయినప్పుడు ఆకలిని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ డిస్టర్బ్ చేస్తుంది. మనం స్ట్రెస్గా ఉన్నప్పుడు అదర్ హార్మోన్స్ అండ్ కార్టిజాల్ మన బ్లడ్లో ఇంక్రీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అయ్యి మన ఆకలిని ఇంక్రీజ్ చేసి మనం ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ని తీసుకునేలాగా చేస్తాయి.
తక్కువ నిద్రపోవడం అండ్ స్ట్రెస్ మన డిసీజెస్ రిస్క్ని ఇంక్రీజ్ చేస్తుంది, సచ్ యాజ్ టైప్ 2 డయాబెటీస్ అండ్ ఒబెసిటీ లాంటివి. 8. ఎలిమినేట్ షుగరీ డ్రింక్స్. హై షుగరీ డ్రింక్స్, ఎగ్జాంపుల్ సోడా, ఇలాంటివి హార్ట్ డిసీజెస్ అండ్ టైప్ 2 డయాబెటీస్కి లింక్ అయి ఉంటుంది. షుగరీ డ్రింక్స్ వల్ల మనం ఈజీగా ఎక్కువ క్యాలరీస్ తీసుకోవచ్చు. ఇంకా లిక్విడ్ క్యాలరీస్ వల్ల మనకి ఫుల్ఫిల్గా కూడా ఎక్కువసేపు ఉండదు. మనం షుగరీ డ్రింక్స్ని తీసుకోవడం తగ్గిస్తే మనం వెయిట్ లాస్ని చూడొచ్చు. 9. ఈట్ వితౌట్ ఎలక్ట్రానిక్ డిస్ట్రాక్షన్స్. ఎవరైతే తినేటప్పుడు ఎక్కువ టీవీ ఆర్ మొబైల్స్ చూస్తారో వారిలో మనం ఓవర్ ఈటింగ్ చూడొచ్చు. మీరు తినేటప్పుడు అటెన్షన్ చూపించడం వల్ల మనం తక్కువ క్యాలరీస్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వచ్చు. సింపుల్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో మనం వెయిట్ లాస్ చాలా బాగా అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.